బాపట్ల జిల్లా పర్చూరులో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ ప్రజా సంఘాల నాయకులు కదం తొక్కారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పల్చూరులో ఎర్ర జెండాలు చేతబట్టి కార్మికులు నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి బొమ్మల సెంటర్ వరకు పెద్ద ఎత్తున జరిగిన ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, రైతు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మార్చే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 10 గంటల విధానాన్ని కూడా మారుస్తుంది. 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. మధ్యలో ఒక గంట లంచ్ బ్రేక్ కూడా తర్వాత చేయాలని చెప్పి అన్ని మొత్తం 11 గంటల పని తీసుకొచ్చింది. దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం 12 సంఘాలు పిలుపునిచ్చినాయి. ఆ పిలుపుని జయప్రదం చేయడం కోసం మేము ఈ రోజు ప్రచారం చేస్తున్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకి, మధ్యాహ్న భోజనాలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ఇస్తుంది. ఆ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని అమలు చేస్తారు. మేము కనుక అధికారంలోకి వస్తే అమలు చేస్తా ఉన్నారు. ఆ ఒప్పందాలు మాత్రం ఏం అమలు చేయట్లేదు. ఈ ఒప్పందాలు కూడా అమలు చేయకపోతే అంగన్వాడీ ఆశా వర్కర్లు మొత్తం కూడా మళ్ళీ సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని